ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కానుక అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున హడావిడి చేసి మెగా డిఎస్సి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 19/4/2024లో. దాన్ని నోటిఫికేషన్ అంతా కూడా క్షుణ్ణంగా పూర్తి స్థాయిగా దాన్ని అర్థం చేసుకుని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఒక్కటే అంశం చెప్పబోతా ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి వారికి సూటిగా 10 ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాం. ఈ 10 ప్రశ్నలకి మొత్తము మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సి అనేది ఏ రకంగా ఉందనేది ఇవాళ నిరూపించబోతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా 3.5 లక్షల మంది 3,36,000 మంది ఇవాళ మెగా డిఎస్సి యొక్క పరీక్ష రాయడం జరిగింది. దాంట్లో సుమారుగా 16,000 ఉద్యోగాలు మీరు అందులో ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నామండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఒక్క చోటైనా ఎక్కడైనా ఇంత ప్రశ్న వచ్చిందండి? ఎక్కడైనా ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవ్వడం అని కానీ, లేకపోతే పారదర్శకంగా లేదని కానీ, లేకపోతే ఇంకొకటి ఎక్కడైనా వచ్చిందా? ఎంత 100% నిఖార్సుగా ఆ రోజు పరీక్షలు జరిగినాయి. 1,20,000 ఉద్యోగాలు ఒక సింగిల్ స్ట్రెచ్లో ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 16,000 ఉద్యోగాలకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిపిస్తూ దాంట్లో అక్రమాలు, అన్యాయాలు, యువత యొక్క భవిష్యత్తుని కాలరాసే విధంగా అంశాలు ఇవాళ 10 అంశాలు నేను లేవనెత్తబోతా ఉన్నా. ఒకటి ప్రధానమైన అంశము, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎవరైతే నవీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ నవీన్ అనే వ్యక్తి జోన్ 2 కృష్ణా జిల్లా కేడర్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం కల్పించలేదనేది నా మొదటి ప్రశ్న. దాని తర్వాత రకరకాల కారణాలు చెప్పారు. వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, లేకపోతే అధికారులు కానీ, అజయ్ జైన్ కానీ, వీళ్ళ రకరకాల కారణాలు చెప్పారు. అతను వెరిఫికేషన్కి రాలేదని కాసేపు అంటారు, కాసేపు ఏమో అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేదని అంటారు. వీళ్ళ రకరకాల కారణాలు చెప్పారు. ఇప్పుడు రెండో అంశం చెప్తున్నా. ఫస్ట్ అతనికి ఉద్యోగం ఎందుకు కల్పించలేదు, అతని యొక్క మొత్తము డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు. రెండో అంశము, ఒక అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అనుకుంటే ఈ నవీన్ అనే వ్యక్తి, అతను ఎగ్జామినేషన్ పేపర్ అతనికి పూర్తి స్థాయిగా తెలుసు అనేది అభియోగం. ఎందుకంటే అతను కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి అతనికి తెలుసు పూర్తి స్థాయిగా ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి మొత్తం అంతా కూడా పూర్తిగా తెలుసు. అతను ఎగ్జామ్ రాశాడు. మరి అతను ఎగ్జామ్ రాసినప్పుడు అది పేపర్ లీక్ అయినట్టుగా భావిస్తారా లేదా అనేది నా రెండో ప్రశ్న. ఎందుకంటే అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీకి క్వశ్చన్ పేపర్ అనేది పూర్తిగా తెలుసు, ఎందుకంటే అతను కంప్యూటర్ ఆపరేటర్ అనుకుంటా. ఇప్పుడు అతను ఒక్కడే చూసాడా, లేకపోతే అతను లీక్ చేసింది ఎంతమందికి పంపించాడు, దానికి పూర్తిగా సమాధానం చెప్పాల్సిన వ్యక్తి లోకేష్, నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా అతనికి క్వశ్చన్ పేపర్ తెలుసు, నవీన్ అనే ఒక వ్యక్తికి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి. అతను ఒక్కడే చూసి ఎగ్జామ్ రాశాడా ఆ క్వశ్చన్స్, లేకపోతే ఎంతమందికి లీక్ చేశాడు? దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు ఏంటనేది ఇవాళ బయటకు వస్తుంది. ఏంటంటే ఇదేమన్నా సామాన్యమైన విషయమా? అక్కడ దేశము అట్టడిగిపోతా ఉంది నీట్ పేపర్ లీక్తో. ఇవాళ మెగా డిఎస్సి అని తొలి సంతకము రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ముఖ్యమంత్రి కొడుకు ఒక న్యాయము, బయట వాళ్ళకి ఒక న్యాయమా?